ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా యెషయా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారంగాను ఉండుము. ఉదయకాలం కోసం చేసే ఒకటి చక్కటి ప్రార్థనగా ఈ ప్రార్థన కనపడుతుంది. ఉదయకాలం కోసం మనం ఎలా ఎదురు చూస్తామో, రాత్రంతా గడిచిపోయి మన ఎదురు చూపులంతా గడిచిపోయి ఉదయము తెల్లవారినట్లుగా ఎలాగైతే వేకువ ప్రసరించేటువంటి సూర్యుడిని ఎదురు చూసినట్లుగా మనకి జవాబు దొరికినట్లుగా ఎలా చూస్తామో అటువంటికి నిదర్శనంగా ఈ వాక్యం ఉన్నది. యెషయా ఇశ్రాయేలీల పట్ల విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. దేవా, ఎంతో కాలం నుంచి కనిపెట్టుకొంచున్నాము, నేను మీకోసమే కనిపెట్టుకున్నాము, నీ కరుణ కోసమే కనిపెట్టుకున్నాము. ఉదయకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూచినట్లుగా రాత్రి సమయం అంతా ఎదురు చూచాము. రాత్రి గడిచిపోయింది, ఉదయంలాగా మమ్మల్ని ఎదుర్కొని అయ్యా, మా సమాధానాలు ఇవ్వు ప్రభా, ఎంతో కాలం నీకోసం ఎదురు చూచామయ్యా అని చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన. ఆపత్కాలంలో మమ్మల్ని కాపాడు. ఉదయకాలంలో ఎలా ఎదుర్కోవాలంటే తన బాహువులో దాచినట్టుగా బిడ్డల్ని తల్లిదండ్రులు వారి చేతులలో వారి బాహువుల్లో దాచిపెట్టి వారిని ఓదారుస్తారు, అంటే వారికి జవాబు ఇచ్చినట్లుగా. ఇలానే యెషయా విజ్ఞాపన చేస్తున్నారు. ఉదయకాలంన వారికి బాహుగా ఉండు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం విజ్ఞాపనలు చేస్తున్నాం కదా, ఉదయకాలంన దేవుడు ఎప్పుడు మనల్ని ఎదుర్కొంటాడు, దేవుడు మనకి ఎప్పుడు సమాధానం చేస్తాడు అని చాలా చాలా ఎదురు చూపులు ఉంటుంది కదా. ఎదురు చూచే వాళ్ళకి ఎంతో అనుభవం నేర్పిస్తాయి. ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా మనం ధైర్యపరచగలిగింది ఏంటంటే, ఉదయకాలం ఎదుర్కొన్నట్లుగా దేవుడు మనల్ని ఎదుర్కొని మన విజ్ఞాపనలన్నీ ఆలకించి దేవుడు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడని మనం ధైర్యం తెచ్చుకొని దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాలం నా ప్రభు మమ్మల్ని ఎదుర్కొన్నట్లుగా నీ యొక్క సమాధానాలతో మమ్మల్ని ఈరోజు ఎదుర్కొనండి ప్రభా. నీ బాహువులో మమ్మల్ని ఓదార్చండి నాయన. ఒక గొప్ప బహుమతితో, ఒక గొప్ప జవాబుతో, ఒక గొప్ప విజయముతో నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.